చేసినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఏ లైట్ వేసుకొని వెళ్ళారో కూడా చూపించారు వీడియోలో, క్లియర్గా ఉంది. అవునండి, క్లియర్గా ఉంది, టైంతో సహా నోట్ అయింది. అదే కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు, మరి వలగపూడి అనిత గారు, ఐజీ, వీళ్ళ కమిటీ అంతా రోజు దాన్ని రివీల్ చేసుకుంటున్నారు. అసలు ఏం జరిగింది, ఫుటేజ్ తెప్పించుకొని. అంటే ఇంత క్లియర్గా ఉన్నా కూడా కావాలని కొంతమంది రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. అంటే దాని వెనకాల ఎవరో ఈ రాజకీయవేత్తలు పనిచేస్తున్నట్టుగా, అంటే ప్రభుత్వం మీద చెడుగా ఏదైనా తీసుకురావాలని అనిపిస్తుందండి నాకైతే. ఎందుకంటే అక్కడ నేను అదే చెప్పాను కదండి, ఆయన ఒంటరిగా పోవటం అనేది దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇక్కడ జరిగింది రెండు చోట్ల కూడా ఏంటిదంటే, మరి ఎన్హెచ్ వాళ్ళు కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, సార్ మీరు రెస్ట్ తీసుకోండి అన్నారు. మూడోది ఆ పెట్రోల్ బంక్ కూడా ఒక ఇన్సిడెంట్ చూసినప్పుడు కొంచెం భయం వేస్తుందండి నాకైతే. ఎందుకంటే ఆయన వెహికల్ నడిపించే స్థితిలో లేడు, మరి సన్ స్ట్రోక్ వచ్చిందా అసలు ఏంటిదన్నది కూడా. మీకు కొన్ని దగ్గర ఆయన నడపలేని పొజిషన్ ఉంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ కూడా ఏంటిదంటే, ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ ప్లస్ అక్కడ ఉన్నటువంటి మంత్రి, హోమ్ మినిస్టర్ గారు, వీళ్ళు స్వయంగా వాళ్ళు చెప్తే తప్ప మనం నమ్మలేము. వాళ్ళు చెప్తారనుకుంటున్నాను త్వరగా. ఆల్రెడీ ఒక ప్రెస్ మీట్లో చాలా వరకు క్లారిటీ ఇచ్చారు, సీసీ ఫుటేజ్లో అవన్నీ బయటకు తీశారు. ఆ తర్వాత ఇంకా పరిశీలిస్తున్నారు కాబట్టి చేస్తారండి, పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత ముందుకు వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్నంత ట్రైనింగ్, నాలెడ్జ్ మాకెక్కడ ఉంటుందండి? మాకు పాస్టర్లకు ఉన్న నాలెడ్జ్ ఏంటిది? బైబిల్ గురించే బోధిస్తాను తప్ప ఇలాంటి లోక సంబంధమైన ఇన్వెస్టిగేషన్స్ మాకంత జ్ఞానం ఎక్కడ ఉంటుందండి? మాకు ఆ జ్ఞానం మాకు ఉండదు. ఇప్పుడు నేను ఎల్ఎల్ఎం చేశానండి, నేను చట్టం గురించి మాట్లాడగలుగుతా, కానీ ఇన్వెస్టిగేషన్ గురించి నేను మాట్లాడలేను కదా. ఎవరైనా అడ్వకేట్ కూడా కోర్టులో ఏంటంటే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత దాని మీద వాదోపవాదాలు ఉంటాయి తప్ప ముందుగానే మనం ఏం చెప్పడానికి వీలు లేదు. అది గవర్నమెంట్ ఉంది, వాళ్ళు చాలా సీరియస్గా, అది అభినందనీయం. ఎందుకంటే వాళ్ళు చక్కగా పనిచేస్తున్నారు ఎప్పటికప్పుడు. ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే డెడ్ బాడీ ఇవ్వటం గొప్ప విషయం అండి. ఒకవేళ మోటార్ యాక్ట్ ప్రకారంగా 1988 ప్రకారంగా సెక్షన్ 185 ప్రకారంగా అయితే ఇప్పుడైతే వెహికల్ అయితే అక్కడే ఉంది. ఆ డెడ్ బాడీ విషయంలో కూడా వాళ్ళు పెద్ద మనసుతో మనకు డెడ్ బాడీ ఇవ్వటం అది గొప్ప విషయం ఆంధ్ర రాష్ట్రానికి. ఎందుకంటే మరి వాళ్ళు తీసుకుని రావడానికి కూడా వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ కూడా వాళ్లకు ఆ సమాధి చేయడానికి కార్యక్రమానికి కూడా పోలీసు వాళ్ళు పాపం ఎంతో సహకరించారు. అందరూ కూడా సహకరించారండి. అక్కడ ఇక్కడ విభేదాలు కనబడలా, హిందూ లేకుండా ముస్లిం, క్రిస్టియన్ విభేదం లేకుండా. మరి ఇక్కడ మనకు 144 సెక్షన్ కూడా మనకు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే ఆ అసెంబ్లీ ఉంది, పెట్టాలి. వాస్తవంగా అయితే పెట్టలేకపోవడం కారణం ఏంటిది? క్రైస్తవుల పట్ల సీఎం వారికి, ప్రభుత్వం వారికి మంచి ఆలోచన కలిగి ఉన్నారు. దానిని మనము ఈ రకంగా రెచ్చగొట్టి మాట్లాడితే వాళ్ళు జరగరని జరిగితే వీళ్ళు బాధ్యతలు తీసుకుంటారో తెలియదు. కానీ మా పాస్టర్లకు ఎంతో దానివలన ఇబ్బంది కలుగుతుందండి, మాకు చాలా కష్టమవుతుంది. అలాగే మీరు అన్నట్టుగా ఇప్పుడు నేను చెప్పాను కదా, కొంతమంది ఉన్నారు మా వాళ్ళు రెచ్చగొట్టిన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా మాట్లాడకూడదు. ఒకవేళ అవసరం వస్తే వాళ్ళ మీద కోర్టులో కేసు వేసుకోవచ్చు, కంప్లైంట్ చేయండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ రకంగా మా దేవుని గురించి మాట్లాడుతున్నారని. ఎంతోమంది మాట్లాడుతున్నప్పుడు మేము కాముగా ఎందుకున్నాము? మేము మాకు దేవుడు ఒక మాట అన్నాడండి, ఏంటంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. తగ్గించుకుంటున్నాం క్రైస్తవులం. ఏమండి, తగ్గించుకున్నప్పుడు మన తప్పేముందండి? వాడు ఇలా అన్నాడు మన దేవుని గురించి, మా బైబిల్ గురించి అన్నాడు అంటే మేము చేతగాని వాళ్ళమా కాదా అని మనం రెచ్చిపోతే నష్టపోయేది ఎవరండి? మనమే కదా. సో దానిని సామరస్యంగా మనం ఏం చేయాలంటే చక్కగా మనం ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా ముందుకు తీసుకెళ్ళాలి. అంతేకాని లేదంటే చట్టం ఉంది, చట్టానికి తెలియపరచాలి. ఈ రకంగా అంటున్నారండి, మా గురించి చెడుగా మాట్లాడుతున్నారు, మా దేవుని చెడుగా మీరు కంప్లైంట్ చేయండి. ఇఫ్ దే ఆర్ నాట్ టేకెన్ యాక్షన్ అగేన్స్ట్ దిస్, దెన్ దే కెన్ గో ఫర్ ది ఎనీ యాక్షన్. ఒకవేళ ప్రభుత్వం వారికి ఈ కంప్లైంట్. ఇప్పుడు మీరు చెప్పారు, వాస్తవం ఏంటంటే ఘటన జరిగినప్పటి నుంచి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది, స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవ్వరూ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు. ఒకటి, సమయమున పాటించండి, సహనం, ఓపిక అవసరం. ఖచ్చితంగా లోతైన విచారణ చేస్తాం, ఎట్టి పరిస్థితులు ఏం జరిగిందనేది తేల్చుతామని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ తీసుకున్నారు కాబట్టే విచారణని చాలా వేగవంతం కూడా చేశారు. ఎగ్జాక్ట్లీ, అది కరెక్ట్. అందుకనే ఐజీ స్థాయిలో ఎంక్వైరీస్ జరుగుతున్నాయి కదండి. అంత అవసరం అండి. ఇప్పుడు అదే ఒకవేళ ప్రభుత్వం మా క్రైస్తవుల వ్యతిరేకంగా ఉంటే ఈ రకంగా వాళ్ళు అంత సీరియస్గా ఎందుకు తీసుకుంటారు?
రోజు రివీల్ ఎందుకు జరుగుతుందండి? ఎందుకు హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి ఆవిడ గారు అంత టైం తీసుకొని, వాళ్ళకి ఎంత టైం ఉంటుందండి? ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుంది వారికి. చంద్రబాబు నాయుడు గారు ఎంత బిజీగా ఉంటారు? వాళ్ళకంటే మా వాళ్ళకి ఏంటిదంటే అసలు ముఖ్యమంత్రి అంటే ఏంటిది, వాళ్ళ స్థాయి ఏంటిది, వాళ్ళు ఎంత బిజీగా ఉంటారన్న విషయం మా వాళ్ళకి తెలియదు. అక్కడ వచ్చిన చిక్కాలు అక్కడ వాళ్ళు ఏం. కానీ మీరు అన్నారు ఒక మాట, దీని వెనక ఇంకా ఏదో రాజకీయం కూడా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి, కావాలని రాజకీయంగా కూడా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు ఎవరో అని అన్నారు. ఎగ్జాక్ట్లీ అది జరుగుతుంది అనుకోవచ్చా ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా? అవునండి, అది విషయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరైతే, నేను అన్నాను కదా కార్పొరేట్ అని అన్నాను కదా, వాళ్ళు ఏం చేయాలంటే శాంతి సామరస్యముగా వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళని తగ్గించుకోండి, మనం వెయిట్ చేద్దాము, రిపోర్ట్స్ వచ్చే వరకు మీరు ఏం గొడవ చేయకండి, యూట్యూబ్లో ఏం పెట్టబాకండి అని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఈరోజు నా అప్పీల్ కూడా అదేనండి, యాజ్ ఏ బిషప్గా ఆర్చ్ బిషప్గా చెప్పి నా అప్పీల్ అదే. యూ స్టాప్ ఆల్ దిస్